హలో గాయ్స్, వెల్కమ్ టు ఆర్కేఆర్ గేమింగ్ ఎఫ్ఎఫ్. సో ఈరోజు వచ్చేసి మనమైతే మిలిగిన అన్ని జార్ బ్లాక్స్ని అయితే ఎక్స్ప్లోర్ చేయబోతున్నాం. లెట్స్ గో. ఓకే, ఇప్పుడైతే మనం ఏం చేయాలంటే ఓకే చిక్కిస్ వచ్చేసాయి. యా, ఎన్ని అయినాయిరా మనకి? ఇంకా ఇది ఉంది ఇంకా అంతే. అండ్ ఎస్, బయటికి వెళ్దాం. ఇక్కడ కొంచెం జాగ్రత్తగా ఉంటే అయిపోద్ది. ఎస్, ఇది అయిపోయిందా? దీని నుంచి వెళ్ళి ఇది అయిపోయిందా? ఓడిని చేయాలి ఎందుకు? ఇది అయిపోయింది. దీని నుంచి వెళ్ళి ఇది అయిపోయింది. ఇది ఏం లేదు. ఇంకా 1 2 2 ఉన్నాయి. ఇది అయిపోయింది. దాని మీద ఎండు పోటలు ఉంది. యా, సో ఈ వీడియో వచ్చేసరికి మనమైతే స్పీడ్గా ఈడికి పోదాం. దాని తర్వాత ఇంకేమున్నది? ఏం లేవు, ఓన్లీ 2. దీనికి పోయినా పోకపోయినా ఒకటే గీసి, ఎందుకంటే అలా చేపలే. కాకపోతే పోవాల్సిందే, తప్పదు. లెట్స్ గో గైస్, పోదాం. ఏం చేస్తాం? ఏం చేయలేం మనం. గుడ్డు వచ్చింది, గుడ్డు నుంచి వెళ్ళి మొత్తం ఏం రాదు. షెడ్ మీద ఇప్పుడు మనమైతే మనకు కావాల్సిన అన్ని సామాన్లు తీసుకున్నాను. ఒక స్టాక్ సరిపోద్దా? 1.5 స్టాక్ తెచ్చుకున్నాం. చాలు, అయిపోయింది. చాలు, మస్తు ఎక్కువ ఉంచుకున్నాం. కాకపోతే ఇట్లా ఫుడ్ చాలా తక్కువ అవుతుంది. ఈ ఫస్ట్ వీడియోలో వచ్చిన ఫుడ్డే ఇంకా అదే ఉన్నది. ఇక అంతే కదా, అంతే గాడికే. ఓకే, ఎటు నుంచి వెళ్ళిపోవడానికి ఉంది దానికి? దీని నుంచి షెట్ మ్యాన్. కాకపోతే మనకైతే సామాన్లు మంచిగా ఉంటే చేయొచ్చు, ఆడికి వెళ్ళొచ్చు. లేదంటే లేదు. సామాన్లు దొరికినాయి రోజు. ఇప్పుడు మనం గైస్ అక్కడికి వెళ్ళాలంటే మన సామాన్లు బాగుండాలి. అరే యార్, యాడ్లు బాగున్నాయి. దీనికంటూ షెట్. ఎస్ గైస్, ఇక్కడికి వచ్చేసాక ఈ నుంచి వెళ్ళడానికి ఉందా? నైస్ అమ్మా. ఈ నుంచి డైరెక్ట్ ఆ మీది వరకు పోదాం గైస్. ఎస్, ఇప్పుడు ఒకటి పెట్టు, అంతే. యా, ఓ షిట్. ఇక్కడనా? యా, ఈడ ఇంకోటి పెట్టి ఇప్పుడు ఇది తీసుకొని ఇట్లా పెట్టుకుంటూ పోవాలి. ఓకే ఫైనల్లీ ఇది కూడా ఎక్స్ప్లోర్ చేస్తాం. ఇందులో ఏం లేవు గైస్, జస్ట్ చేపలు. ఈ చేపల్ని చంపుదామా ఇప్పుడు? వద్దులేండి గైస్, ఎందుకులే పాపం. బ్రతుకుతానా? సాయిరామ్.
దేవుడు ఉన్నాడు. ఓకే గైస్, అయిపోయింది. అది కూడా ఎక్స్ప్లోడ్ అయితే చేసేసాం. ఇక అయిపోయింది అనమాట. సో ఇప్పుడు వచ్చేసి మనమైతే ఎక్కడికి వెళ్ళాలంటే సో గైస్ మనమైతే వెళ్ళి అవైతే పుల్లలు తయారు చేసుకొని వచ్చి పుల్లలతోని అవి అయితే తయారు చేసుకున్నాను నేను. ఒక్క నిమిషం ఆడియస్. యా ఓకే, ఏం కాదు ఇట్లున్నా. చీకటి అవుతుంది. వామ్మో దారుణంగా అవుతుంది చీకటి. తొందరగా వెళ్ళాలి. రెండు ఫ్యాంటమ్స్ వస్తాయి నా ఇచ్చి వాడెత్తే అవి. ఫ్యాంటమ్స్ నుంచి తప్పించుకోవడానికి అయితే ఎట్లా పడితే ఎట్లయితే వచ్చేసా. గైస్ ఎక్కురా. యా తొందరగా వెళ్ళాలి. ఈ వీడియోలో మనం మొత్తం ఇక మన ఆర్మర్ అంటే ఏందో తయారు చేసుకోవాలి. ఇక అంతగానో ఆర్మర్ తయారు చేయాలి. ఆర్మర్ మొత్తం తయారు చేసి అయిపోయినాక ఇక చూసుకో. ఇప్పుడు పెట్టుకోవాలా. 1 2 3. ఓ షేట్, ఇందులో వార్డెన్ ఏం స్పాన్ కాదు గైస్. సో ఎంజాయ్. ఇవన్నీ బ్రేక్ చేసుకుంటాను. అన్నీ కావాలి ఇప్పుడు నాకు మనీ కోసం. మనీ మా దగ్గర అయ్యా నాకు ఉన్నాయి. ఏంటి రావట్లేదు అవి. ఈ హెచ్పి రావుడు మాత్రమే ఇక. ఓకే, హెచ్పితో మనకి ఏముంది గైస్, అసలు హెచ్పి అసలు అవసరం కూడా లేదు. సో గైస్ నేనైతే ఎక్స్ప్లోర్ అయితే చేసేసా. యా వామ్మో ఈడ కింద పడేటట్టున్నాను రోయ్. ఈడ ఒక స్లాబ్ అయితే పెట్టిద్దాం. సో ఇక మనమైతే లెట్స్ గో టు కొనుక్కునే ఏరియాకి. మనకు డబ్బులు చాలకపోతే మనం వచ్చి చేపలని చంపేసి సామాన్లు అంటే డబ్బులు పట్టుకొని అదే చేపల నుంచి వచ్చేది పట్టుకొని పోయి కొనుక్కుందాం. ఓ పడ్డా 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 మా సైరం. ఇందుకే ఓవర్ కాన్ఫిడెన్స్ షుడ్ నాట్ బి అన్నారు పెద్దలు. నాకు ఉన్నదే అది. అదే వచ్చేసాను గాయస్. బై కావాలి. బై. ఇందులో సామాన్లు ఇది అవసరం లేదు, ఇవేం అవసరం లేదు నాకు. కేబుల్స్ ఆయనతో బి అవసరం లేదు. ఒబ్సిడియన్ ఆయనతో బి అవసరం అస్సలు యూజ్లెస్ నాకు. ఇవద్దు. ఇక రేట్ 250. ఆడెంత 200 గంతే కదా. డైమండ్ షెల్కర్ బాక్స్. ఓకే మనమైతే ఒక ఎస్
1 2 3 4 5 6 కావాలి. 1 2 3 అత్తలేదు. 3 4 5 6 7 8. ఎందుకైనా మంచిదని చెప్పి 8 అయితే తీసుకున్నా. ఇదేంది 150యా? 1 2 వచ్చినాయా? ఏం పర్లేదు. ఇక్కడ నాకు కావాల్సిన ఏమున్నాయి? ఏం లేవు. ఇప్పుడు వెళ్ళి మనమైతే ఆర్మర్ లాగా అయితే అప్డేట్ చేద్దాం సార్. అప్గ్రేడ్ ఇవి 2 తీసుకుందాం గైస్. ఎందుకైనా మంచి డైమండ్లు. ఇప్పుడు మనకు డైమండ్ ఆర్మర్ కావాలి, డైమండ్ పికాక్స్ కావాలి, చాలా ఉన్నాయి. మళ్ళా గుడ్డు పెట్టింది. యా గుడ్డు తీసుకుంటా. వచ్చింది చాప్ పిల్ల గుడ్డులోకి వెళ్ళి. యా గైస్ ఓకే. ఇప్పుడు మన దగ్గర ఉన్న డైమండ్స్తో అయితే మనమైతే ఆర్మర్ అయితే తయారు చేయాలి. సో చూద్దాం. ఆర్మర్ సరిపోకపోతే ఏం చేస్తాం? వేస్ట్, యూజ్లెస్. ఓకే దేవుడా, నా దగ్గర ఉన్న డైమండ్స్తోనే ఆర్మర్ అయిపోవాలి. ఎస్. ఇది కూడా కరెక్ట్. ఒక్క డైమండ్ రా, ఒకే ఒక్క డైమండ్. ఇంకొక డైమండ్ కావాలి ఎస్. మాల్గా అసలు ఒక యా. ఇప్పుడు మనమైతే ఫుల్గా డైమండ్తో అయితే అప్గ్రేడ్ అయ్యాం కదా. ఒక్క నిమిషంకి ఒకటి తయారు చేస్తే ఇప్పుడు నేను ఇలా చూపెట్టద్దు, తర్వాత చూపెడతా. ఓకే గైస్, ఇందులోకి వెళ్ళి మనమైతే 2 ఐరన్ ఇంగెట్స్ అయితే తీసుకుందాం. ఎస్. ఇప్పుడు మళ్ళీ ఇందులోకి వచ్చేసి క్రాఫ్టబుల్ ఏముంది. యా సో తయారైతే చేసేసామన్నమాట. ఇది బ్లాక్ది. సో ఇప్పుడైతే ఇందులో వచ్చేసి మనమైతే ఏదది వేర్ ఇస్ మై ఐరన్ ఇంగెట్స్, సారీ ఈ ఇంగెట్స్ తిరుగుతలేదు. అయితే మనమైతే ఏదది అయ్యో ఏదో ఉండాలి. నా ప్లస్ ఇది తీసుకొని ఇందులో అయితే పెట్టేస్తే అయితే లేదండి అనియా. ఇది కాదా అయితే ఇంకోట అని చేసి చూస్తా. 2 minutes. సో గాయస్ ఇదే అనమాట. కాకపోతే ఇక్కడైతే ఒకటైతే ఒక వస్తువు అయితే మనమైతే పెట్టాలి. ఆ వస్తువు మనకి కావాలంటే మీకు చూపిస్తా అండి గేస్. ఎట్లానో అండి. యా ఒక్క నిమిషం చూపిస్తా. ఈ అప్గ్రేడర్కి మనకైతే ఇదేదో కావాలి, ఇది కావాలి, ఇవి కావాలి. అట్లయితే ఇది వస్తుంది. కాబట్టి ఇదంతా మనకి రాదు. కాబట్టి దీనికోసం ఇది ఒక్క చీటింగ్ అయితే చేస్తున్నా. చక్కగా వెళ్ళి క్రియేటివ్ నుంచి తీసుకుంటా. ఓకే లెట్స్ గో. అమ్మా గైస్ చూసారు కదా, నేను ఎందుకైనా మంచిది అని చెప్పి 11 తీసుకున్నా. తొందరగా అప్గ్రేడ్ చేసేది. యా ఇది వచ్చేసి ఇక్కడ పెట్టేసి ఐరన్ ఇంగెట్ ఇక్కడ పెట్టేసి సామాన్ మర్చిపోయినా మెయిన్ది. డ్రెస్ ఇక్కడ యా ఈడొకటి ఈడొకటి ఈడొకటి. ఎస్. సో గైస్ ఇక మనమైతే మన వస్తువులను అప్డేట్ చేసుకోబోతున్నాం. ఫర్ ఐరన్ ఆర్మర్కి అయితే మళ్ళా బ్యాగ్ వేయనిచ్చి ఇప్పుడు పికాక్స్ కూడా అప్గ్రేడ్ చేసేసా. యా ఒక సో మనమైతే నెదర్ ఐడికి అయితే వచ్చేసామన్నమాట. మాల్ అసలు కాకపోతే మనకి ఇంకొక జస్ట్ ఒక అదేంది కత్తి స్క్వాడ్ కావాలి. దానికి ఇంకొక డైమండ్ అది ఇందులోనే కిందనే ఉంది. ఈ బొక్కలంచి వెళ్ళి చూసిన ఇందాక కనపడ్డది. బ్రేక్ వేసి మర్చిపోయినా. ఇప్పుడు వెళ్ళి బ్రేక్ వేసుకొని వచ్చి తయారు చేసేద్దాం. లెట్స్ గో.
యా గైస్ ఇక్కడైతే దొరికిందనమాట. సో ఇక మనము ఫుల్గా అప్గ్రేడెడ్ టు నెదరైట్ గైస్. ఇక నాకైతే అయిపోయింది ఈ వస్తువులతోనే పని. యా ఇది ఏడవుతుంది ఇంకోటి ఇక్కడ. ఇక మన డైమండ్ స్క్వాడ్ కూడా వచ్చేసింది. సో గైస్ ఇప్పుడైతే అవుటర్ అయిపోయి ఇక నిద్రపోతున్నాను. ఓకే, సో మీకైతే ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోండి. అండ్ బాయ్.